డబ్బు వస్తుంటే ఇస్తామంటుంటే లెక్క చేయని వారు ఉంటారా? ఇది మీదే తీసుకోండి అంటున్నా పట్టించుకోని వారు ఉంటారా? నిస్సంశయంగా ఉంటారు. నమ్మశక్యం కావడం లేదా? ముంబై ప్రధాన కేంద్రంగా 1956 సెప్టెంబర్ 1 నుంచి పనిచేస్తున్న ఒక భారీ సంస్థకు చెందిన విడ్డూరం ఇది. ఆ సంస్థ పేరు భారత జీవిత బీమా, అదే ఎల్ఐసి. ప్రస్తుతం అందులో దేశవ్యాప్తంగా 14 లక్షల మందికి పైగా ఏజెంట్లు పనిచేస్తున్నారు. అందులో ఒకరు సుమారు 25 సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఒక ఏజెంట్ ప్రేరణతో కూపీ లాగితే విస్మయం కలిగించిన వివరాలు అనేకం బయటపడ్డాయి. ఎల్ఐసికి ఇప్పుడు 28 లక్షలకు పైగా యాక్టివ్ పాలసీలు ఉన్నట్లు అంచనా. కాల వ్యవధి, ప్రీమియం చెల్లింపులు ముగిసి మెచ్యూర్ అయిన పాలసీల సంఖ్య లక్షల్లో ఉంది. ఒక్క 2023-24 సంవత్సరానికి సంబంధించే 3,70,000కు పైగా పాలసీలవి క్లెయిమ్స్ ఇంకా జరగలేదని, సుమారు 880 కోట్ల రూపాయలకు పైగా మొత్తం అలా పేరుకుపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఏ పాలసీ హోల్డర్ అయినా లేదా నామినీ అయినా తమకు రావాల్సిన సొమ్మును డ్యూ డేట్ గడిచి 6 నెలలు దాటినా తీసుకోని పక్షంలో ఆ డబ్బుల్ని అన్క్లెయిమ్డ్గా వ్యవహరిస్తారు. ఎంతో మంది పాలసీ మెచ్యూర్ అయినా క్లెయిమ్ చేయడం లేదు. పాలసీదారుల డెత్ క్లెయిమ్స్ ని చాలా మంది నామినీలు ఫైల్ చేయడం లేదు. ప్రీమియం రిఫండ్స్ను, సర్వైవల్ బెనిఫిట్స్ ని సైతం స్వీకరించడం లేదు. అడ్రస్ మారినప్పుడు, ఫోన్ నెంబర్ మార్చినప్పుడు ఆ వివరాలను పాలసీదారులందరూ అప్డేట్ చేయడం లేదు. అందువల్ల అన్క్లెయిమ్డ్ ఖాతా విస్తరిస్తూ పోతోంది. 10 ఏళ్లకు పైగా ఎవరైనా క్లెయిమ్ చేయలేదు అనుకోండి, ఆ మొత్తాన్ని ఎల్ఐసి ఏం చేస్తుందో తెలుసా? SCWF, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కు బదలాయిస్తుంది. ఫలానా పాలసీ క్లెయిమ్ విషయం మీకు ఆలస్యంగా గుర్తొచ్చినా, ఏదో ఒక రూపేణా తెలిసినా మీరేం చేయాలి? మీ ఎల్ఐసి ఏజెంట్ను సంప్రదించండి. అక్కడే సమస్య చాలా వరకు పరిష్కారం అయిపోతుంది. ఒకవేళ ఆయన మీకు అందుబాటులో లేని పక్షంలో LICindia.in వెబ్సైట్కి వెళ్ళండి. కస్టమర్ సర్వీస్ పైన నొక్కండి. అన్క్లెయిమ్డ్ విభాగంలోకి వెళ్ళండి. మీ పాలసీ నంబర్ ఎంటర్ చేయండి. పేరు, పుట్టినరోజు, పాన్ వివరాలు నింపండి. సబ్మిట్ నొక్కండి. మీకు ఏదైనా పాలసీ తాలూకు చెల్లింపు పెండింగ్ ఉంటే అక్కడ తెలుస్తుంది. ఆన్లైన్ వీలు కాని పక్షంలో ఏదైనా ఎల్ఐసి బ్రాంచ్కి వెళ్ళండి. మీ ఎల్ఐసి ఏజెంట్ను, డెవలప్మెంట్ ఆఫీసర్ను సంప్రదించండి. లేదా IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ బీమా భరోసా పోర్టల్ సాయం తీసుకోండి. సరే, ఆలస్యంగా సమాచారం తెలిసింది, మీకు సొమ్ము వస్తుందని నిర్ధారణ అయింది. ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఎల్ఐసి బ్రాంచ్ నుంచి లేదా వెబ్సైట్ నుంచి క్లెయిమ్ ఫామ్ తీసుకోండి. కొన్ని డాక్యుమెంట్స్ కూడా కావాలి. అవి ఏమిటంటే, నెంబర్ 1, సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన పాన్ కార్డ్ కాపీ. నెంబర్ 2, నెఫ్ట్ మ్యాండేట్ కోసం క్యాన్సిల్డ్ చెక్. నెంబర్ 3, ఒరిజినల్ పాలసీ బాండ్. నెంబర్ 4, ప్రీమియం కట్టిన రసీదులు ఏమైనా ఉంటే అవి. నెంబర్ 5, డెత్ క్లెయిమ్ అయితే డెత్ సర్టిఫికెట్, దాంతోపాటు నామినీ లేదా చట్టబద్ధ వారసులకు సంబంధించిన ధృవీకరణ. వీటిని మీ ఎల్ఐసి బ్రాంచ్లో సమర్పిస్తే అన్నింటినీ పరిశీలించి నెఫ్ట్ ద్వారా మీ బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తారు. వడ్డీ కూడా చెల్లిస్తారు. నామినీ జీవించి లేని పక్షంలో లీగల్ హెయిర్స్ అవసరమైన పత్రాలు సమర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు. లక్షల సంఖ్యలో పాలసీ క్లెయిమ్స్ ఎందుకు ఇలా పెండింగ్ పడుతున్నాయో బ్రహ్మరహస్యమేమీ కాదు. కారణాలు చిన్నవే. నిర్లక్ష్యం, ఉదాసీనతలదే పెద్ద మోతాదు. పాలసీ తీసుకుని కొన్నాళ్ళు గడిచాక చిరునామాలో, ఫోన్ నంబర్లో మార్పు వస్తే ఆ సంగతి పాలసీదారు మర్చిపోయారా? ఇబ్బందే. చాలా సందర్భాల్లో పాలసీల గురించి నామినీలకు సమాచారం ఉండడం లేదు, వివరాలు తెలియడం లేదు. పాలసీదారు చనిపోతే చాలా ఇళ్లలో అక్కడితో లింక్ తెగిపోతుంది. కుటుంబ సభ్యులకు పాలసీ వివరాలు తెలియకపోవడం అన్నది క్లెయిముల సందర్భంగా సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆఫీసు నుంచి ఒత్తిడి కారణంగా నామినీలను, చట్టబద్ధ వారసులను వెతికి పట్టుకోవడం తలకు మించిన భారం అవుతోందని ఏజెంట్లు వాపోతున్నారు. మీరు గమనించే ఉంటారు, ఇటీవలి కాలంలో ఎల్ఐసి విరివిగా ప్రకటనలు ఇస్తోంది, డిజిటల్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తోంది, FM రేడియోలోనూ ప్రకటనలు వస్తున్నాయి. అలా పదే పదే చెప్పించుకోకుండా, గ్యాప్ రాకుండా పాలసీదారులు వారి సంబంధీకుల పరంగా ఏం చేయాలి? ఎల్ఐసికి మీ పాలసీల నెంబర్లు, వివరాలు, పాన్ కార్డ్, బ్యాంకు ఖాతా డీటెయిల్స్ తెలియపరచాలి. మీ పాలసీలకు సంబంధించిన వివరాల్ని నామినీకి తెలియజెప్పండి. 6 నెలలకు ఒకసారి మీవి, కుటుంబ సభ్యుల పాలసీలు అన్నీ తీసి చూస్తూ ఉండండి. SCWFలో జమ చేసిన 10 ఏళ్ల తర్వాత మీకు రావాల్సిన సొమ్ముపై మీ హక్కు ఎక్కడికి పోదు. మీరు నిక్షేపంగా క్లెయిమ్ చేసుకోగల వీలుందని మర్చిపోవద్దు.
మీ స్పందనను సూచనల్ని కామెంట్స్ విభాగంలో పోస్ట్ చేయండి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్.